సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, 2024 ప్రథమార్థంలోనే జనవరిలోనే మార్కెట్లో పెను సంచలనాలు, పెను మార్పులు, తుఫాన్లు, ప్రకంపనలు రకరకాలుగా ఉంది మార్కెట్. అసలు ఎస్పెషల్లీ Jan 17th అయితే నిజంగా మార్కెట్ పెద్ద ఎత్తున డౌన్ఫాల్ వచ్చింది. సో ఏంటి అసలు మార్కెట్ అవుట్లుక్ ఏంటి ఈ వీక్కి సంబంధించి? సో మార్కెట్లో మనకి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి, 2024లో మనము ఆల్రెడీ దాన్ని ఎఫెక్ట్ చేసే అంశాల్లో ఫస్ట్ది ఇంట్రెస్ట్ రేట్స్. ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడము, లేకపోతే ఆ టైమింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ రేట్ కట్ అనేది ఏ టైంలో వాళ్ళు తీసుకొస్తున్నారు, దాని మీద కూడా మనకి ఈ మార్కెట్స్ వాల్టిలిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం అనుకున్నట్టుగా ఈ అప్కమింగ్ ఎలక్షన్స్ ఎఫెక్ట్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత ఈ కొంచెం గ్లోబల్ స్లో డౌన్ ఎఫెక్ట్ కూడా, అంటే ఎప్పుడైతే గ్లోబల్గా మనకి కొంచెం గ్రోత్ పర్స్పెక్టివ్స్ అనేవి స్లో అనిపిస్తుంది, ఆ ఎఫెక్ట్ కూడా మనకి ఈ మన స్టాక్ మార్కెట్ మీద పడుతుందండి. సో ఎస్పెషల్లీ మొన్న వచ్చిన ఏదైతే ఒక్కసారి 2000 ఫాల్ అయితే మనం చెప్పుకోవాలంటే ఫెడ్ రేట్ కట్స్ అండి. అంటే మార్కెట్ అంతా అంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే రేట్ కట్ కావాలి. మార్కెట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ఫెడ్ అర్జెంటుగా మనకి వచ్చేసి 25 బేసిస్ పాయింట్స్ లేకపోతే 50 బేసిస్ పాయింట్స్ మేము తగ్గిస్తాము, లేదు నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే తగ్గిస్తాము అనేటట్టుగా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో ఫెడ్ ఏం చెప్పిందంటే దిర్ ఈజ్ నో అర్జెన్సీ అండి, మేమైతే ఇప్పుడే రేట్ కట్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయము, వి విల్ టేక్ సమ్ టైం. ఎప్పుడైతే మనకి ఈ ఇన్ఫ్లేషన్ అనేది కంట్రోల్గా ఉంది అనే ఇండికేషన్స్ వచ్చేంత వరకు మేము ఆగుతాము, ఇప్పుడైతే మీకు అంత ఇమ్మీడియట్గా అయితే మీకు రేట్ కట్స్ అయితే ఉండవు అనేది ఎప్పుడైతే వాళ్ళ కమెంటరీ ఫెడ్ రేట్ గురించి వాళ్ళకి కమెంటరీ వచ్చిందో ఇమ్మీడియట్గా మార్కెట్స్ హ్యావ్ టేకెన్ వెరీ నెగిటివ్ అండి. సో ఎందుకంటే మార్కెట్స్ రేట్ కట్స్ జరుగుతాయి, అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ అయినా రేట్ కట్స్ ఉంటాయి అనే ఆలోచించే టైంలో వాళ్ళు ఒక్కసారి బ్రేక్ అనేది వేయగానే ఇమ్మీడియట్లీ మార్కెట్స్ హ్యావ్ టేకెన్ వెరీ నెగిటివ్. ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్లో అక్కడ కూడా కరెక్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఇమీడియట్గా ఏషియన్ మార్కెట్స్ అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా మనకి కరెక్ట్ అయ్యాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే FIIs సెల్లింగ్ బాగా జరుగుతుందండి. 2 ట్రేడింగ్ సెషన్స్లోనే ఈచ్ సెషన్లో 10,000 crores, అంటే 2 ట్రేడింగ్ సెషన్లో 20,000 crores మన ఇండియా నుంచి బయటకు వెళ్ళి 2 ట్రేడింగ్ సెషన్స్లో. అందుకనే మనం ఒక్కసారిగా ఈ వాల్టిలిటీ అనేది మనకి కనిపించింది. వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, సో అవుట్కమ్ అనేది ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఎంటర్ అవుదాము, ముందస్తు జాగ్రత్తగా డబ్బులు వెనక్కి తీసేసుకొని పక్కన పెట్టి ఈ అవుట్కమ్ ఏమవుతుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది థర్డ్ టర్మ్ కూడా మోడీ గారు రావాలి అని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ దే ఆర్ వెయిటింగ్, వై వీ షుడ్ టేక్ ఛాన్సెస్, లెట్స్ వెయిట్ టిల్ ద ఎలక్షన్స్ అవుట్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా పంపింగ్ చేద్దామని ఇప్పుడు మొత్తం కూడా విత్డ్రా అనేది మనకి జరుగుతుందండి. సో ఇలాంటివన్నిటి ఒకేసారి మనకి మార్కెట్స్లో ఇంత వాల్టిలిటీ అనేది కనిపించింది. సో డెఫినెట్లీ ఈ 2024 కూడా కొత్త ఇన్వెస్టర్స్కి అయితే ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఒక్కసారి మార్కెట్స్ పాజిటివ్లో ఉండి అంటే 20,000 నుంచి 22,000 వెళ్ళి మళ్ళీ 22,000 నుంచి మళ్ళీ 21,000, ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ ఇన్ ద నిఫ్టీ. ఇంత వాల్టిలిటీ అనేది కొత్తగా వచ్చే ఇన్వెస్టర్స్కి అయితే ఇట్ మైట్ బి మైండ్ బ్లోయింగ్గా అనిపించి ఉంటుంది మార్కెట్స్లో. బట్ ఈ 2024 అంతా ఇలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. వాల్టిలిటీ అయితే మాత్రం పీక్స్లో ఉంటుంది, ఎందుకంటే ఈ రేట్ కట్ టైమింగ్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ కూడా మనకు స్టార్ట్ అయిపోయింది. రెపో రేట్ కట్ ఉంటుంది, RBI ఎలా అయినా కొంత రేట్ కట్ అనేది ఉంటుంది అనేది మన దగ్గర కూడా ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ అయ్యాయి. సో ఎప్పుడైతే వాళ్ళు మేము అన్చేంజ్డ్ అని అన్నారనుకోండి, ఇమ్మీడియట్లీ మార్కెట్స్ విల్ టేక్ నెగిటివ్. వెంటనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఈక్వల్గా లేదని చెప్పి మార్కెట్స్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ టు keenly observe these rate cuts and the timing of the rate cuts and the election outcome for the next few months, ఒక 1-2 months వరకు అయితే ఇవే మనకి మార్కెట్ని ప్రభావితం చేస్తాయండి. సో అదేవిధంగా ఇప్పుడు ఈ PSU స్టాక్స్లో కూడా మంచి గ్రోత్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ LIC గురించి కనుక మాట్లాడుకుంటే, ఏదైతే IPOకి వచ్చినప్పుడు ఏ ప్రైస్ కేసు వచ్చిందో ఆల్మోస్ట్ 900 చేంజ్, అండ్ మళ్ళీ ఇప్పుడు ఆ ప్రైస్ అనేది పైకి రీచ్ అవ్వడం జరిగింది. సో మరి ఏంటి LICలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు మీరు చెప్పే శుభవార్త ఏముంటుంది? సో ఎస్పెషల్లీ అండి ఎలక్షన్స్ ముందు ఒక థీమ్ ఉంటుందండి. ప్రతి ఎలక్షన్ ముందు ఈ సెక్టార్స్ పెరుగుతాయి అనే థీమ్ ఉంటుంది. ఈసారి ఎలక్షన్స్ ముందు మనకున్న థీమ్ ఏంటంటే PSU స్టాక్స్, అంటే ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అంటే వాళ్ళ స్టేక్ ఉంటుందో, లైక్ SBI, మీరు అన్నట్టుగా LIC, తర్వాత కోల్ ఇండియా, చెన్నై పెట్రోలియం, IRCTC,
ఆయిల్ ఇండియా, ఎన్ఎండిసి, ఓఎన్జీసీ అంటే ఏవైతే మనకి గవర్నమెంట్ స్టేక్ ఉన్న స్టాక్స్ అన్నీ కూడా మనకి పెరిగే మూమెంట్ వచ్చే అవకాశం ఉందండి ఎలక్షన్స్ బిఫోర్ అయితే, ఈ పర్టికులర్గా లేకపోతే ఎలక్షన్స్ తర్వాత కానీ దీంట్లో అయితే మూమెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి రైల్వే స్టాక్స్ కూడా ఎస్పెషల్లీ లైమ్ లైట్లోకి వచ్చే అవకాశం ఉందండి. సో యూ కెన్ సీ ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి ఇలాంటి రైల్వే స్టాక్స్ని కూడా మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా కొన్ని స్టాక్స్ ఈ డౌన్ఫాల్లో ఏమైనా పికప్ చేసుకోవాలి అనుకుంటే మీరు హెచ్ఏఎల్ అంటే డిఫెన్స్ స్టాక్స్ అండి. ఎందుకంటే బడ్జెట్లో ఎక్కువగా కేటాయింపులు మనకి బడ్జెట్లో ఎక్కువగా రైల్వేస్ ఉంటుంది, ఇన్ఫ్రాక్ ఉంటుంది, అండ్ దెన్ డిఫెన్స్ ఉంటుంది. సో డిఫెన్స్ స్టాక్స్ కూడా చూడొచ్చండి. మీరు అన్నట్టుగా మీరు పిఎస్యు స్టాక్స్ ని కూడా మనం ఎక్కువగా మూమెంట్ అనేది చూడొచ్చండి. అందుకనే మనకి ఎల్ఐసి కూడా ఆల్మోస్ట్ ఆ ఐపీఓ ప్రైస్ కి చాలా ఇయర్స్ తర్వాత వెయిటింగ్ తర్వాత తీసుకొచ్చిందండి. వన్ ఆఫ్ ది డిసప్పాయింటెడ్ ఐపీఓ 2022లో ఏదైనా ఉంది అంటే అది ఎల్ఐసి. చాలా డిసప్పాయింట్ అయ్యారు. బట్ నౌ ఇన్ 2024లో ఐ థింక్ నౌ దే హ్యావ్ గాట్ బ్యాక్ టు దేర్ ఐపీఓ ప్రైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years 900 నుంచి 600కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కొంచెం వచ్చింది. బట్ క్వాలిటీ స్టాక్ అండి, వాల్యుయేషన్స్ కూడా మంచి ఉన్నాయండి. అసలు ఎల్ఐసి మాకు చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు, మేడం అమ్మేయమంటారా అని మమ్మల్ని ఎప్పుడు అడిగినా సార్ హోల్డ్ చేయండి, డెఫినెట్లీ ద డే విల్ కమ్ బికాస్ ద వాల్యుయేషన్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఎల్ఐసి. రైట్. సో అదేవిధంగా January 22 అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో మార్కెట్లకి సెలవంటూ కూడా వార్తలు వస్తున్నాయి. బ్యాంకులో కూడా అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చి బ్యాంకులో కూడా సెలవంటూ వార్తలు వస్తున్నాయి. మరి దీని గురించి మీ కామెంట్ ఏంటి? సో మార్కెట్లో ఒక రకమైన ఎప్పుడు తెలియని అంటే చాలా చేంజెస్ వచ్చాయండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు అంటే సాటర్డే ఈ రోజు మార్కెట్స్ ఈ రోజు ట్రేడింగ్ జరిగింది. అసలు యాక్చువల్గా దిస్ వాజ్ మెంట్ ఫర్ స్పెషల్ ట్రేడింగ్ కోసం అని ఇది పెట్టారు. అంటే ఒక టెక్నికల్ గ్లిచ్ ని వాళ్ళు ట్రై చేయడం కోసము దాన్ని ఎలా చూసుకుంటారు అనే దాని గురించి వీళ్ళు ఈ రోజు ఒక స్పెషల్ ట్రేడింగ్ పెడితే శనివారం అనేది పెడితే అదేమైందంటే పోస్ట్ పోన్ చేశారు. ఇంక ఈ రోజు అలాంటిది ఏమి ట్రేడింగ్ సెషన్ లేదు, దిస్ ఈజ్ వెరీ నార్మల్ డే అని చెప్పి దాన్ని కన్వర్ట్ చేసేసారు. సో టుడే ఈజ్ నార్మల్, ఎలాగైతే మనకి 9 o'clock స్టార్ట్ అయ్యి 3:30 వరకు ఉంటుందో అలా ఉన్నాయి. అలానే ఈ రోజు కొంచెం ఎక్స్పైరీ కూడా ఏదైతే మండే ఎక్స్పైరీ ఉందో అది ఈ రోజు ఎక్స్పైరీ చేసేసారు, ప్రీపోన్ చేసేసారు. సో ఇలాంటివి చాలా చేంజెస్ జరిగాయండి ఈ రోజు. మార్కెట్ ఎప్పుడు లేనట్టుగా మనకి ఈక్విటీ మార్కెట్స్ సాటర్డే వర్క్ జరిగింది అండ్ మండే మనకి ముందుగా లేదండి. అంటే మనకు ఒక స్కెడ్యూల్ ఇస్తారు. ఈ 2024లో హాలిడేస్ ఏంటి, అందులో ఈ క్యాలెండర్ లో ఈ 22nd అనేది ఏమీ లేదండి. సో సడన్లీ దే హ్యావ్ గివెన్ మన రామమందిర విగ్రహ ప్రతిష్టాపన రోజుకు మనకి దాని మీద బేస్ చేసుకొని మన హాలిడే అనేది మనకి 22nd అయితే డిక్లేర్ హాలిడే ఇచ్చుకున్నారు కాబట్టి సో స్టాక్ మార్కెట్స్ కూడా మనకి మండే రోజు ఉండదండి. మండే రోజు ఏదైతే ఎక్స్పైరీ అయిందో ఆ ఎక్స్పైరీ డేట్ ఉన్నవన్నీ కూడా ఈ రోజు అంటే ప్రీపోన్ చేసి మనకి సాటర్డే రోజు ఎక్స్పైరీ అనేది జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు గమనిస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా బ్యాంకులకు సంబంధించిన హాలిడేస్ గురించి అవునండి. బ్యాంక్స్ ఏంటంటే దేర్ ఆర్ 2 ways వీ నీడ్ టు లుక్ అవుట్. ప్రైవేట్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి అనేది డివైడ్ చేసుకుంటే ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా యాజ్ యూజువల్ గా వర్క్ చేస్తున్నాయి. వాటికి హాఫ్ డే కానీ ఫుల్ డే హాలిడే కానీ ఎటువంటి వాటికి ఎఫెక్ట్ లేవు. అదొకటి గమనించాలి. చాలా మంది మన ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ పనిచేస్తుందా, సౌత్ ఇండియా బ్యాంక్ పనిచేస్తుంది, ఇలాంటి డౌట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆల్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ అండి. ఏవైతే గవర్నమెంట్ రిలేటెడ్ బ్యాంక్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా హాఫ్ డే ఇచ్చారండి. అంటే హాఫ్ డే అంటే బిఫోర్ లంచ్ వరకు. ఆఫ్టర్ లంచ్ ఆల్ బ్యాంక్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్. సో ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో ట్రాన్సాక్షన్స్ మీకు ఏమైనా ఆ రోజు ఉన్నట్లయితే ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థలు అన్ని కూడా హాఫ్ డే అనేది ఇచ్చారండి. ప్రైవేట్ బ్యాంక్స్ కి అయితే ఏమీ లేదు హాలిడే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. ఈ వారం మార్కెట్లో జరిగిన అప్డేట్స్ గురించి అండ్ మండే నుంచి మార్కెట్లో ఎటువంటి అప్డేట్స్ అప్కమింగ్స్ ఏమి ఉండబోతున్నాయి అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.